my dear student. Today I discuss about relations and properties of relations. This is the very important topic in mathematical computing, the fundamentals of mathematical computing. You see and listen carefully. So what is the relation? So relation means input ki output ki madhya unna ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య ఉన్నదే రిలేషన్ అనమాట. ఓకే, ఇన్పుట్ అనేది ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో మనకి రిలేషన్స్ని ఈ విధంగా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఆర్ ఈజ్ ద రిలేషన్ ఫ్రమ్ ఏ టు ఏ అన్నాడు అనుకోండి, ఏ టు ఏ డాష్ అనుకోండి, దెన్ ద రిలేషన్ సబ్సెట్ ఆర్ ఏ క్రాస్ ఏ, అంటే ఏ బై ఏ వీ సే దట్ ఆర్ ఈజ్ ద రిలేషన్ ఆన్ ఏ, అంటే ఏకి ఏ డాష్తో రిలేషన్ అనేది ఉంది. సో ఆ రిలేషన్ను మనకి 5 టైప్స్గా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఏ రిలేషన్ ఆర్ ఆన్ ఏ ఈజ్ సెట్ టు బి రిఫ్లెక్టివ్ రిలేషన్. రిఫ్లెక్టివ్ రిలేషన్ మీన్స్ ఇఫ్ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్, అంటే ఏ కామా ఏ అనేది ఆర్కి చెందినట్లయితే, అంటే ఇన్పుట్ ఏ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏ వచ్చిందనుకోండి, దాన్ని రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటారు. ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏగా రాసుకోవచ్చు. ఇర్రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటే ఒకవేళ ఇన్పుట్ ఏ ఇచ్చినట్లయితే ఏ రాకుండా ఉన్నట్లయితే, సమ్ బీనో సీనో వచ్చిందనుకోండి, దాన్ని ఏమంటారంటే ఇర్రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటారు. సో నాట్ ఈక్వల్గా రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. సో ఏ బిలాంగ్స్ టు ఏ. అదేవిధంగా సిమెట్రిక్ రిలేషన్, ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయిందనుకోండి, అంటే ఏ కామా బి అనేది ఆర్కి చెందినట్లయితే బి కామా ఏ కూడా ఆర్కి చెందుతుంది. అంటే ఏ అనే ఇన్పుట్ ఇచ్చినప్పుడు బి అనే అవుట్పుట్ వచ్చిందనుకోండి, బి అనే ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏ అనే అవుట్పుట్ వస్తే అప్పుడు దాన్ని ఏమంటారంటే సిమెట్రిక్ రిలేషన్ అంటారు. అప్పుడు ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా యాంటీసిమెట్రిక్. యాంటీసిమెట్రిక్ మీన్స్ ఏ కామా బిలాంగ్స్ టు ఆర్ ఇంటర్సెక్షన్ బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అయినట్లయితే, అప్పుడు ఏ ఇచ్చినప్పుడు బి వచ్చినట్లయితే, బి ఇచ్చినప్పుడు ఏ వచ్చినట్లయితే దాన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటారు. ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఈ రెండు కలిపి రాసినట్లయితే వచ్చేదాన్ని ఏమంటారంటే యాంటీసిమెట్రిక్ అంటారు. ఓకే, కామన్గా ఉన్న వచ్చే ఎలిమెంట్స్ రాస్తారు. అదే ట్రాన్సిటివ్ రిలేషన్ అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ ఇంటర్సెక్షన్ బి కామా బిలాంగ్స్ టు సి బిలాంగ్స్ టు ఆర్, అప్పుడు మనకు ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది అనమాట. సో ఫర్ ఆల్ ఏబిసి ఆర్ సి, దీన్ని ట్రాన్సిటివ్ రిలేషన్ అంటారు. అంటే ఏ ఇచ్చినప్పుడు బి వచ్చినట్లయితే, బి ఇచ్చినప్పుడు ఏమవుతుంది మనకు సి వస్తుంది, సి ఇచ్చినప్పుడు ఏ రావాలి. అలా వస్తే దాన్ని ఏమంటారంటే ట్రాన్సిటివ్ రిలేషన్ అంటారు. అంటే ఏ ఇన్పుట్ ఇచ్చినప్పుడు బి అనేది అవుట్పుట్ వచ్చింది, బి అనే దాన్ని ఇన్పుట్ ఇస్తే సి అనేది వస్తుంది. ఒకవేళ సి ఇస్తే ఏ వచ్చింది అనుకోండి, దాన్ని ట్రాన్సిటివ్ రిలేషన్ అంటారు. సో యాంటీసిమెట్రిక్ అంటే ఏమి, ఏ ఇస్తే బి వస్తుంది, బి ఇస్తే ఏ రావాలి. అలా వస్తే దాన్ని యాంటీసిమెట్రిక్ అంటారు. దిస్ ఈజ్ ద టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద రిలేషన్స్. ఓకే, సో మనం ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ విత్ రెస్పెక్ట్ టు ద ఇంపార్టెంట్ డెఫినేషన్ ఈజ్ యూజింగ్ ద రిలేషన్స్ ఆర్. సో మనకి ఈ విధంగా తీసుకోవచ్చు. ఏ రిలేషన్ బిగా అనుకోవచ్చు, ఏ కామా బిని ఏ రిలేషన్ బిగా రాసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ అదే రిఫ్లెక్సివ్ అయితే ఏ రిలేషన్ ఏగా రాసుకోవచ్చు, ఏ కామా ఏని ఏ రిలేషన్ ఏగా రాసుకోవచ్చు. ఫర్ ఆల్ బిలాంగ్స్ టు ఏ. రిలేషన్ అంటే ఏ రిలేషన్ ఏ నాట్ రిలేషన్ ఏగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, లేదా ఈ విధంగానే రాసుకోవచ్చు, ఏ రిలేషన్ ఏ కాంప్లిమెంట్గా రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏ రిలేషన్ బి సిమెట్రిక్ అంటే ఏ రిలేషన్ బిని బి రిలేషన్ ఏగా రాసుకోవచ్చు. యాంటీసిమెట్రిక్ అంటే ఏమి, ఏ రిలేషన్ బి అండ్ బి రిలేషన్ ఏగా రాసుకోవచ్చు. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనమాట. ట్రాన్సిటివ్ అయితే ఏ రిలేషన్ బి ఇంటర్సెక్షన్ బి రిలేషన్ సిని ఏ రిలేషన్ సిగా రాసుకోవచ్చు అన్నమాట. ఇవి మనం రిలేషన్స్లో రాయాలంటే ఈ విధంగా రాసుకోవచ్చు, లేదంటే ఇట్లా మనం బ్రాకెట్స్ వేసి రాసుకోవాలంటే ఈ విధంగా రాసుకోవచ్చు అన్నమాట ప్రాపర్టీస్. ఓకే, ఈ ప్రాపర్టీస్ ఆఫ్ రిలేషన్లో మనకు ఒక్కొక్కటి ఏ విధంగా ఉంటాయి చూడండి. ఇక్కడ రిఫ్లెక్టివ్ వాటి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయో మనం చెప్పుకున్నాం. రిఫ్లెక్సివ్ రిలేషను, ఇర్రిఫ్లెక్సివ్ రిలేషను, సిమెట్రీ, యాంటీసిమెట్రీ, అసిమెట్రీ, ట్రాన్సిటివిటీ రిలేషన్. సో ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ చూడండి. ఏ బైనరీ రిలేషన్ ఆర్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్సివ్ అయినట్లయితే ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ అవుతుంది, దీన్ని ఏ రిలేషన్ ఏగా రాసుకోవచ్చు. ఆర్ రిఫ్లెక్సివ్ రిలేషన్ రేట్స్ ఎవరీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ద రిలేషన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేసుకో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అనుకోవచ్చు ఆన్ ద రియల్ నంబర్స్. సిమిలారిటీ ఆఫ్ ద ట్రయాంగిల్స్ తీసుకోవచ్చు, సిమిలర్ ట్రయాంగిల్స్ కూడా తీసుకోవచ్చు. ద రిలేషన్స్ ఆర్ 1,1, 1,2, 2,2, 3,3, 3,1 అనేటివి మనకి సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకు
ఏ అనే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో కూడా ఉన్నాయి కాబట్టి 1, 2, 3 అనేటివి ఉన్నాయి. 1, 1 అంటే ఇది ఏమవుతుంది, 1 ఇన్పుట్ ఇస్తే 1 అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఇది రిఫ్లెక్సివ్ రిలేషన్ అవుతుంది. ఓకే, అట్లాగే 2, 2 రిఫ్లెక్సివ్ రిలేషన్ అవుతుంది. అట్లా 3, 3 రిఫ్లెక్సివ్ రిలేషన్ అవుతుంది అనమాట. సో కాబట్టి దీన్ని మ్యాట్రిక్స్లో రాసుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ 1, 2, 3 రాయండి. ఇక్కడ 1, 2, 3 రాస్తాం, ఇక్కడ కూడా 1, 2, 3 రాసుకుంటాం. సో ఇక్కడ 1, 1 అంటే ఇక్కడ 1, 1 వచ్చినప్పుడు 1 పెట్టుకోవాలి. 1, 2 అనేది కూడా ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ 1 తీసుకున్నాం. 1, 3 అనేది ఇక్కడ ఉందా, లేదు కాబట్టి 0. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 2, 1 అనేది ఉందా, ఇక్కడ లేదు కాబట్టి 0. నెక్స్ట్ 2, 2 అనేది ఉంది కాబట్టి 1 తీసుకున్నాం. 2, 3 అనేది లేదు కాబట్టి ఇక్కడ 0 తీసుకున్నాం. నెక్స్ట్ 3, 1 ఉందా, ఇక్కడ 3, 1 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 1 పెట్టాం. 3, 2 లేదు కాబట్టి 0. 3, 3 అనేది ఉంది కాబట్టి 1 తీసుకున్నాం. ఓకే, సో మన డయాగ్రామికల్ రిప్రజెంటేషన్ అంటే చూడండి, ఇక్కడ 1 to 1 అంటే 1 ఇన్పుట్ ఇస్తున్నాము, అదే అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం, సెల్ఫ్ అనమాట ఇది. ఓకే, అలాగే 2, 2 అని ఉంది కాబట్టి ఇది కూడా 2. నెక్స్ట్ అలాగే 3, 3 కాబట్టి 3. నెక్స్ట్ ఎలా ఉంది, 3 to 1 అని ఉంది కాబట్టి ఇక 3 ఇన్పుట్ ఇస్తున్నాం. ఇక్కడ 3 ఇన్పుట్ ఇస్తే 1 అవుట్పుట్ వస్తుంది కాబట్టి 3 నుంచి యారో డైరెక్షన్ రిప్రజెంట్ చేయాలి, 1 సైడ్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు 1 to 2 అని ఉంది అంటే 1 ఇన్పుట్ ఇస్తే 2 అవుట్పుట్ వస్తుంది కాబట్టి 1 నుంచి యారో డైరెక్షన్ పాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చు డయాగ్రామెటికల్. ఓకే, దిస్ ఈజ్ ద రిఫ్లెక్సివ్ రిలేషన్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇర్రిఫ్లెక్సివ్ రిలేషన్. ఏ బైనరీ రిలేషన్ ఆర్ ఆన్ ద సెట్ ఆఫ్ ఏ ఈజ్ కాల్డ్ ఇర్రిఫ్లెక్సివ్ రిలేషన్. ఏ ఆర్ ఏ అంటే నాట్ ఈక్వల్ రావాలి అసలు, అంటే ఏమి, ఏ నాట్ రిలేషన్ టు ఏగా రాసుకోవచ్చు ఇర్రిఫ్లెక్సివ్ రిలేషన్. Hold any A belongs to A. This means the no element or which is the related itself అనమాట. చూడండి ఇక్కడ ద రిలేషన్స్ లెస్ దాన్ ఈజ్ లెస్ దాన్ తీసుకోవచ్చు ఆన్ ద సెట్ ఆఫ్ రియల్ నంబర్స్. ద రిలేషన్ ఆఫ్ వన్ పర్సన్ ఇస్ బీయింగ్ సన్ ఆఫ్ అనదర్ పర్సన్. అంటే ఒక పర్సన్ అనేవాడు ఒకరికి అనదర్ పర్సన్కి కుమారుడు అయినట్లయితే వాడు ఇంకొకరికి చెంది ఉంటుంది, ఇంకొకరికి కూడా కుమారుడు అవుతాడా, కాడు కదా. కాబట్టి ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇర్రెసిప్రొకల్ రిలేషన్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద రిలేషన్ ఆర్ 1, 2 ఉందా, 2, 1 ఉంది, 1, 3 ఉంది, 3, 2 ఉంది, 3, 1 ఉంది. ఓకే, కాబట్టి ఏ సెట్లో మనకు 1, 2, 3 అనేటివి అన్నీ ఉన్నాయి కాబట్టి ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. 1, 2 అంటే 1 ఇస్తే 2 వస్తుందా, నెక్స్ట్ 2 ఇస్తే 1 వస్తుంది కదా. సో కాబట్టి ఇర్రెస్పెక్టివ్ అనమాట, ఓకే, ఇర్రిఫ్లెక్సివ్ రిలేషన్ అనుకోవచ్చు. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు 1 అనేది ఇస్తే 2 వస్తుంది, కానీ 1 ఇస్తే 1 వచ్చినప్పుడే మనకు రిఫ్లెక్సివ్ రిలేషన్ అవుతుంది. కాబట్టి 1 ఇస్తే 2 వస్తుంది, 2 ఇస్తే 1 వస్తుంది కాబట్టి ఇర్రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటారు. సో కాబట్టి దోస్ ఆర్ ద ఇర్రిఫ్లెక్సివ్ రిలేషన్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకు సెట్స్. ఈ సెట్లో రిలేషన్ సెట్స్ అంటే 1, 2, 2, 1, 1, 3, 2, 3, 3, 1 ఉన్నాయి. సో ఇక్కడ ఏముంది, 1, 2 కాబట్టి 1, 1 అనేది లేదు కాబట్టి 0. 1, 2 ఉంది కాబట్టి ఇక్కడ 1 పెట్టుకున్నాం. 1, 3 అనేది కూడా ఉంది కాబట్టి ఇక్కడ 1 అనమాట. నెక్స్ట్ అదేవిధంగా 2, 1 అనేది ఉంది కాబట్టి ఇక్కడ 1 తీసుకున్నాం. 2, 2 అనేది లేదు కాబట్టి 0 తీసుకున్నాం. 2, 3 లేదు కాబట్టి 1 తీసుకున్నాం, ఉంది ఇక్కడ. ఓకే, 2, 3 ఉంది కాబట్టి 1. ఓకే, నెక్స్ట్ అదే 3, 1 తీసుకున్నాం. 3, 2 లేదు కాబట్టి 0. 3, 3 లేదు కాబట్టి 0. సో దిస్ ఈజ్ ద ఇర్రిఫ్లెక్సివ్ రిలేషన్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఇచ్చినప్పుడు 2 అనేది అవుట్పుట్ వస్తుంది కాబట్టి 1 నుంచి 2కి వెళ్తుంది. నెక్స్ట్ అదే 2 అనేది ఇస్తే ఏమొస్తుంది, అవుట్పుట్ 1 వస్తుంది. అంటే దీన్ని ఇన్పుట్ స్టార్టింగ్ వాల్యూని ఇన్పుట్, ఇది అవుట్పుట్ అనుకోవాలి. సో 2 అనేది ఇచ్చినప్పుడు 1 అనేది వస్తుంది కాబట్టి మళ్ళీ 1 to 2 to 1 తీసుకుంటాం. నెక్స్ట్ 1, 3 అంటే 1 to 3 to 1 తీసుకోవచ్చు, 1 to 3 తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఏమొస్తుంది, 2 to చూడండి ఇక్కడ 2 to 3 అంటే 2 నుంచి 3కి వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇన్పుట్ ఇక్కడ డైరెక్షన్ 1 నుంచి డైరెక్షన్ మూవ్ అవుతుంది 2 సైడ్ కాబట్టి ఇన్పుట్ 1 అవుతుంది, 2 అనేది అవుట్పుట్ అవుతుంది. ఈ డైరెక్షన్ అనేది ఎలా ఉంది, 2 అనే ఇన్పుట్ ఇస్తుంటే 1 అనే అవుట్పుట్ వస్తుంది కాబట్టి డైరెక్షన్ ఇటు సైడ్ ఉంది. సో ఈ వాల్యూస్ని బట్టి డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చి సిమెట్రిక్ రిలేషన్.
A binary relation R on a set A is called a symmetric for all A comma B belongs to A. It holds that A relation B then B relation A. In other words, the relative order of the components in an ordered pairs does not matter. If binary relation contain A comma B, the elements which also include symmetric, the elements B comma A కావాలి. ఏం లేదు, మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఏ అనేది ఇన్పుట్ ఇచ్చినప్పుడు బి రావాలి, బి ఇస్తే ఏ రావాలి, అలా వచ్చేటువంటి సిమెట్రిక్గా తీసుకోవచ్చు. సో దీన్ని ద రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు అని అనుకోవచ్చు అనమాట. ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు. ద రిలేషన్ ఈజ్ ఓకే perpendicular to the set of straight lines of the plane. Then R is equal to 1 comma 1, 1 comma 2, 2 comma 1, 1 comma 3, 3 comma 1 on the set of A అనే సెట్లో 1 2 3లు ఉంటాయి. రిలేషన్ ఏమి 1 to 1 వెళ్ళింది, 1 to 2 వెళ్ళింది, అలాగే 2 to 1, అలాగే 1 to 3, 3 to 1 ఉంది. సో కాబట్టి ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ బట్టి 1 to 3 రాసుకొని ఇక్కడ 1 to 3 రాసుకుంటాం. 1 to 1 కాబట్టి 1 to 1 1, 1 కాబట్టి 1, ఇట్లా 1 comma 3 ఉంది కాబట్టి 1. సో 1 comma 3 అంటే 1. అట్లా 2 comma 1 అనేది ఉంది కదా మనకి ఇక్కడ 2 comma 1 ఉంది కాబట్టి 1, 2 comma 2 లేదు 0, 2 comma 3 లేదు కాబట్టి 0. అట్లా 3 comma 1 వచ్చి 1, 3 comma 2 అంటే 0, 3 comma 3 1 అనమాట. ఓకే, ఇక్కడ 1కి 1 కామా ఉంది కాబట్టి దీన్ని సెల్ఫ్ లూప్ అంటారు. సో కాబట్టి 1 ఇన్పుట్ ఇస్తే 1 అవుట్పుట్టే వచ్చింది. సో రిఫ్లెక్సివ్ అనమాట. ఓకే, నెక్స్ట్ 1 comma 2 అంటే ఏమి, 1 అనే ఇన్పుట్ ఇస్తున్నాం, 2 అనే అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ 2 comma 1 అంటే ఏమి, 2 అనే ఇన్పుట్ ఇచ్చినాడు, 1 అనే అవుట్పుట్ వస్తుంది. 1 ఇచ్చినప్పుడు 3 వస్తుంది కాబట్టి 1 ఇస్తున్నాము, ఇక్కడ 1 3 అవుట్పుట్ వచ్చేసింది. 3 ఇచ్చినాము, 1 అనే అవుట్పుట్ వచ్చేసింది అనమాట. దిస్ ఈజ్ ద సిమెట్రిక్ రిలేషన్ వే రిప్రజెంటేషన్. ఓకే, నెక్స్ట్ యాంటీ సిమెట్రిక్ రిలేషన్. ఏ బైనరీ రిలేషన్ ఆర్ ఆన్ ద సెట్ ఏ ఈజ్ సెట్ టు బి యాంటీ సిమెట్రిక్ ఇఫ్ దెర్ ఈజ్ నో పేర్స్ of a distinct elements of A which is related by R to the other, so the antisymmetric relation can be include both orders or pairs A comma B or B comma A if and only if A is equal to B. So దాన్ని ఏం రాసుకోవచ్చు మనం, the relation greater than or equal గా రాసుకోవచ్చు on the set of real numbers. The subset of relation on the power of set అనమాట. ద రిలేషన్ ఆర్ 1 comma 1, 2 comma 1, 2 comma 3, 3 comma 1, 3 comma 3. ఓకే, చూడండి ఇక్కడ మనకి 1 comma 1, 1 comma 1 అంటే 1 comma 1 రిలేషన్ 1 ఉంది. 1 comma 2 అనేది లేదు కాబట్టి 0, 1 comma 3 లేదు కాబట్టి 0. అదే 2 comma 1 అనేది ఉంది కాబట్టి 1, 2 comma 2 లేదు కాబట్టి 0, 2 comma 3 ఉంది కాబట్టి 1. అట్లా 3 comma 1, 1, 3 comma 0, 3 comma 1 అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 1 అంటే 1 ఇన్పుట్ ఇస్తే 1 అవుట్పుట్ వచ్చింది కాబట్టి దీన్ని రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ 1 అనే ఇన్పుట్ ఇచ్చాము, ఇక్కడ 2 అనే ఇన్పుట్ ఇస్తే 1 అనే అవుట్పుట్ వచ్చింది కాబట్టి యారో డైరెక్షన్ 1 వైపు ఉంటుంది అనమాట. అట్లా ఇక్కడ 3 comma 1 ఇచ్చినాము, మనకి ఇన్పుట్ వచ్చేసింది. నెక్స్ట్ 3 comma 3 సెల్ఫ్ లూప్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద యాంటీసిమెట్రిక్ అనమాట. ఓకే, అసిమెట్రిక్ రిలేషన్. And asymmetric relation binary related similar to the antisymmetric relation లాంటిది ఇది కూడా. ఓకే, సో ద డిఫరెన్స్ asymmetric relations both elements A are to B అయితే B are to A అవుతుంది అనమాట. ఎవరి symmetric relation is antisymmetric relation that covers is not true if an antisymmetric relation contains element the kind A comma A cannot be antisymmetric relation. The relation antisymmetric relation only if the both antisymmetric relation రిఫ్లెక్సివ్ రిలేషన్ మాత్రమే అసిమెట్రిక్ రిలేషన్ అవుతుంది. ఇక్కడ మనకు రిఫ్లెక్సివ్ అనేది కాకపోవచ్చు అనమాట. సో ద రిలేషన్ గ్రేటర్ దాన్తో రిప్రజెంట్ చేస్తారు. ఆన్ ద సెట్ ఆల్ రియల్ నంబర్స్ ద ఫ్యామిలీ ఆఫ్ రిలేషన్ ఈజ్ ఫాదర్ ఆఫ్. ఓకే, ద రిలేషన్ ఆర్ 2 comma 1 ఉంది, 2 comma 3 ఉంది, 3 comma 1 ఉంది. అంటే 2 ఇచ్చినప్పుడు 1 వచ్చింది. ఓకే, సో కాబట్టి 2 comma 3, 3 comma 1. ద సెట్ ఆఫ్ ఏ ఎలిమెంట్స్ 1 2 3 అనుకున్నట్లయితే చూడండి, ఇక్కడ 2 comma 1 ఉంది కాబట్టి 2 comma 1 దగ్గర 1, 1 comma 1 లేదు కాబట్టి 0, 1 comma 2 దగ్గర లేదు 0, 1 comma 3 దగ్గర లేదు కాబట్టి 0. ఓకే, నెక్స్ట్ 3 comma 1 అనేది ఉండడం వల్ల 1 అయింది. నెక్స్ట్ 3 comma 3 లేదు కాబట్టి 0. సో కాబట్టి ఇక్కడ ఏమి, ఇక్కడ 1 అనేది 2 అనే దాన్ని ఇచ్చినప్పుడు 1 అనే అవుట్పుట్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ 2 అనే దాన్ని ఇచ్చినప్పుడు 3 అనే అవుట్పుట్ వచ్చేసింది. 3 అనే దాన్ని ఇస్తే 1 అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇలా వస్తే దీన్ని అసిమెట్రిక్ రిలేషన్స్ అంటారు. ఓకే,
So transitive relation, a binary relation R on the set A is called a transitive relation if for all A comma B comma C belongs to A holds that A relation B relation C and then A relation C. The condition must hold for all triple A B C in the set if there are exists some triple A comma B comma C belongs to A such that A comma B belongs to R and B comma C belongs to R, but A comma C not belongs to R. Okay, then the relation is called not a transitive relation. For example, the relation greater than is greater than on the set of real numbers. The relation is parallel to the set of triangles తీసుకోవచ్చు. Then the relation 1, 2, 1, 3, 2, 2, 2, 3, 3, 3 on the set of 1, 2, 3 elements. Okay, సో కాబట్టి మనకి ఇక్కడ ఏమున్నాయి, మనకు 1, 2 అంటే 1, 2 దగ్గర 1 వస్తుంది, 1, 3 దగ్గర 1, అదే 2, 1 దగ్గర 0, 2, 2 అంటే 1 వస్తుంది, ఎందుకంటే 2, 2 1 ఉంది కాబట్టి 2, 3 దగ్గర 1. నెక్స్ట్ 3, 1 లేదు కాబట్టి 0, 3, 2 లేదు కాబట్టి 0, 3, 3 అంటే 1. సో ఈ డయాగ్రామ్ 1 అనే ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి 2 అనే అవుట్పుట్ వచ్చింది కాబట్టి యారో డైరెక్షన్ అటువైపు రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ అదే సెల్ఫ్ లూప్ అంటే 2 ఇన్పుట్ ఇస్తే 2 అవుట్పుట్ వచ్చే వాల్యూ కూడా ఉంది కాబట్టి ఇక్కడ రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ 2 ఇస్తే 3 వస్తుంది, 3 ఇస్తే 1 వస్తుంది. అదేవిధంగా మనం ఏం చేస్తాం, 3 to 3గా రిప్రజెంట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ ద ట్రాన్సిటివ్ రిలేషన్స్ అనమాట. ఓకే, సో కాబట్టి ద మ్యాట్రిక్స్ M AIJ ట్రాన్సిటివ్ రిలేషన్ ఆర్ ఫర్ ఈచ్ పేర్స్ IJ and JK entails the value of IK entry with the value of 1. The presence of one complement on the main diagonal does not violate of transitivity. అంటే వీటిలో ఏంటంటే మనకు డయాగ్నల్ 1, అంటే సింపుల్గా చెప్పాలంటే 1 అనేది ఇన్పుట్ ఇస్తే 2 వచ్చింది అనుకోండి, 2 ఇన్పుట్ ఇస్తే 3 వచ్చింది అనుకోండి, మళ్ళీ 3 ఇస్తే 1 రావాలి. ఇలా ఉంటే దాన్ని ట్రాన్సిటివ్ రిలేషన్స్ అంటారు అనమాట. దిస్ ఈజ్ ద రిలేషన్ యొక్క ప్రాపర్టీస్ అనమాట. ఓకే, టుమారో ఐ విల్ డిస్కస్ న్యూ టాపిక్. ఓకే, మీకు రిలేషన్ సెట్ యొక్క ప్రాపర్టీస్ కానీ రిలేషన్ యొక్క ప్రాపర్టీస్, రిలేషన్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మ్యాథమెటికల్గా ఎలాగ రాయాలో అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. టుమారో ఐ విల్ డిస్కస్ రిమైనింగ్ న్యూ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ.